విజయవాడ పటమటలంకలోని అవధూత ఆశ్రమం స్థలాన్ని వాకింగ్ ట్రాక్గా స్థానికులు ఉపయోగించుకోవడానికి అనుమతులు ఇస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం వెంకటరామనారాయణరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. అవధూత ఆశ్రమం స్థలాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అశోక్ బాబుతో కలిసి ఆనం పరిశీలించారు. మంత్రి అనుమతులు ఇవ్వడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. అవధూత గారు ఆ రోజు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆశ్రమం ఇక్కడ. ఆయన ఆయుర్వేద వైద్యం చేస్తూ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామందికి నయమయ్యేదని, ఆయన హస్తవాసి మంచిదని చాలామంది ఆయన దగ్గర వైద్యానికి వచ్చేవాళ్ళు. అయితే ఇవాళ ఆయన లేరు, ఆయన కాలం చేశారు. ఆయనకు వారసులు లేరు, కుటుంబము లేదు. కాకుంటే ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఆశ్రమము లేకుంటే ఒక ట్రస్ట్ ఏర్పడితే ఎవరు లేకపోయినా ఎవరో ఒకరు పుడుతూ ఉంటారు వారసులం అని చెప్పి. అటువంటి పరిస్థితులే ఉన్నాయి ఇక్కడ. రికార్డెడ్గా కావాల్సిన ఆదేశాలని నేను తర్వాత ఏసీ గారి రికార్డ్స్ అన్ని పరిశీలించిన తర్వాత అధికారికంగానే వాకింగ్ ట్రాక్ వేసుకొని దీన్ని వాడుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఆస్తిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత దేవాదాయ శాఖకు కూడా ఉంది. త్వరలోనే దీనికి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి కమర్షియల్ యాక్టివిటీ ఏ విధంగా చేయవచ్చు, వివిధ శాఖల అధికారులతో మాట్లాడి దానికి ఏం చేయగలమో అప్పుడు ఆలోచిద్దాం. అప్పటి వరకు కూడా దీన్ని వీళ్ళందరూ వాడుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది.